శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యన్మ మిత్రర వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం. దీనిలో భాగంగా నిన్నటి వరకు మనం 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 5వ స్కందాన్ని 37 భాగాలుగా చదువుకున్నాం. ఈ రోజున 38వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా తూర్పు పడమరల్లో ఉప్పు నీటి సముద్రం వరకు ఉన్న సరిహద్దు పర్వతాల్లో నీల శ్వేత శృంగవత్ పర్వతాలు క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 యోజనాలు తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ 3 పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యక, హిరణ్యక, కురునామాలు గల 3 వర్షాలు ఉన్నాయి. ఇవి హద్దులను నిర్ధారిస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి 9000 యోజనాల విస్తృతి కలిగి ఉంటాయి. అవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ 3 వర్షాల పొడవు నీలశ్వేత శృంగ పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా 3 సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్ పర్వతం. ఇవి తూర్పు నుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీటి నిడివి నీలశ్వేత శృంగ పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ 3 కొండల నడుమ 3 భూప్రదేశాలు ఉన్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. ఇలావృత వర్షానికి పశ్చిమంలో మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవు, ఉత్తర దక్షిణాలకు వెడల్పు కలిగి నీల పర్వత, నిషధ పర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాటి విస్తృతి 2000 యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ 2 కేతువాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి ఆధారంగా ఇప్పుడు మనం దాన్నే మేరు పర్వతం అని అంటారు. దానికి ఆధారంగా 4 దిక్కుల్లోనూ తూర్పుర మందర పర్వతం, దక్షిణాన మేరు మందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కొంద పర్వతం ఉన్నాయి. ఈ 4 పర్వతాలు 10,000 యోజనాల నిడివి అంటే అంతే ఎత్తు కూడా కలిగి ఉన్నాయి. ఇన్నిటికీ నడుమ మేరు పర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు 4 పక్కల నాటిన పొట్టి గుంజలలాగా ఉన్నాయి. అంటే ఇవి 4 గుంజలు, ఆ మధ్యలోనేమో ఒక స్తంభం అన్నమాట, ఒక గుడిసెలాగా ఉన్నాయన్నమాట. ఈ 4 పర్వత శిఖరాల మీద పతాకాలలాగిన క్రమంగా పెద్ద పెద్ద మామిడి చెట్లు, నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటి కూడాను 1100 యోజనాల పొడవు, ఎత్తులో 100 యోజనాల వెడల్పు. పొడవు ఎత్తు 1100 యోజనాల పొడవు ఎత్తు ఉన్నాయి. 100 యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ 4 పర్వత శిఖరాల మీద శతయోజన విస్తరణలైన 4 పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వాటి పేర్లు క్షీర సరస్సు, మధు అంటే అన్నీ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. నీళ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి పర్వతాల మీద. అవి చెట్లు ఎంతెంత పెద్ద చెట్లు, ఏమి చెట్లు అవి? నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రి చెట్లు, మామిడి చెట్లు అట. అన్నీ కూడా మరి ఒక్కొక్కటి 1100 యోజనాల పొడవుట, అంతే ఎత్తుట, అంత పెద్ద చెట్లు. అంత పెద్ద చెట్లకి ఇక పళ్ళు ఎట్లా ఉంటాయి? సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులను గంధర్వులు మొదలైన ఉపదేవతల గణాలన్నీ ఉపదేవతల గణాలు సేవిస్తూ ఉంటాయి. ఈ సరస్సుల్లో స్నానం చేసేవారికి యోగనిష్ట, అనిమాది సిద్ధులు సహజంగానే వస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపైన నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే 4 దేవతల ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. సరస్సులు, ఉద్యానవనాలు, చెట్లు. ఈ ఉద్యానవనాల్లో దేవతలు దేవతాకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ ఆలోచించుతూ ఆనందంగా విహరిస్తారు. గంధర్వ మొదలైన ఉపదేవతా గణాలు వారి మహిమను కీర్తిస్తూ ఉంటారు. మందర పర్వతం శిఖరం మీద మామిడి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పండ్లు ఎంత ఉంటాయంటే పర్వత శిఖరాలంత ఒక్కొక్క పండు. ఆ పండ్ల రుచి అమృతంతో సమానంగా ఉంటుంది. బాగా మాగిన ఆ పండ్ల చెట్ల నుండి ఆ కొండ మీద రాలుతాయి. పండ్లు చెట్ల నుండి కొండల మీద రాలుతాయి. కొండల మీద ఆ పళ్ళు పగిలినప్పుడు వాటి నుండి సహజ పరిమళము గల మిక్కిలి తీయని ఎర్రని రసం పెద్ద మొత్తంలో ప్రవహిస్తుంది. ఇతర గంధాలతోడైన ఆ రసమే నదిగా ప్రవహిస్తుంది. ఆ పండ్ల రసం అద్భుతమైన మహాప్రవాహమై అదే అరుణోదం అనే నదిగా ప్రవహిస్తుంది. అరుణోదం అంటే అరుణం మామిడి పళ్ళ రసం ఏ కర్రలో ఉంటుంది కదా, అరుణోదయం కర్రలో ఉంటుంది కదా.
పొద్దున్నే సూర్యుడి కిరణాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటుంది మామిడి పళ్ళ రసం. అందుకోసం ఆ మామిడి పళ్ళు పడి ప్రవహించిన అది ఒక్కొక్కటి కొండంత ఉంటుంది ఆ మామిడి పండు. అది కొండల మీద పడుతుంది ఆ చెట్టు నుంచి, అవి పగిలిపోతుంది, ఆ రసం ప్రవహిస్తూ ఉంటుంది. అదే అరుణోదయం అనే నది, అరుణోదం అనే నదిగా పరిణమిస్తుంది. రేపు మనం 39వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగుస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీ బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే.